ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, సచివాలయంలో కాంగ్రెస్, మేడ్చల్లో బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు. సెకండ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపుతామంటూ పేషీకి బెదిరింపు కాల్ చేసిన ఆగంతకుడు. థర్డ్ బ్రేకింగ్, జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్ పెట్టే ఛాన్స్. ఫోర్త్ బ్రేకింగ్, పార్లమెంట్ లో అదానీ రచ్చ, జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, సచివాలయంలో కాంగ్రెస్, మేడ్చల్లో బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు చేశాయి. విగ్రహాలపై అధికార విపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బ్రేకింగ్ నెంబర్ 2, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్ ఒకటి వచ్చింది. పవన్ కళ్యాణ్ ను చంపుతామంటూ ఆ ఆగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. అసభ్య పదజాలంతో మెసేజ్లు కూడా పంపాడు ఆగంతకుడు. థర్డ్ బ్రేకింగ్, జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు పడుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎన్నికల బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాక జేపీసీకి పంపే అవకాశం ఉంది. ఫోర్త్ బ్రేకింగ్, పార్లమెంటును కుదిపేస్తోంది అదానీ వ్యవహారం. అదానీపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే కౌంటర్ గా సోరోస్ ఫౌండేషన్ తెరపైకి తెచ్చింది బీజేపీ.